తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురూజీ మనతో పాటు ఉన్నారండి. వారు ఒక గురుస్వామిగా మనందరికీ సుపరిచితులే. అయ్యప్ప స్వామి గురించి ఎన్ని విషయాలు మనకి చాలా కూలంకషంగా తెలియజేస్తారు. స్వామి నమస్కారం. నమస్కారం తల్లి, నమస్కారం. అన్ని ఇష్టాలు అవి తెలుసుకున్నా, అసలు అయ్యప్ప స్వామికి ఇష్టమైంది ఏంటండి? ఇష్టమైన ఆహారం? ఆహారం అని శరణమన్న ప్రతి వారికి స్వామి సొంతం అన్నాను కదా. కర్పూరమంటే తనకెంతో, పానకమంటే మరి ఎంతో, శరణన్న పదములు ఎంతెంతో, ఇష్టం ఇష్టం స్వామికి. అంత అద్భుతం. శరణం అంటే పుష్పాలు ఏవి ఇష్టం అండి? ఏ పుష్పాలతో పుష్పించిన ప్రతి పుష్పం శ్రీవారి పాదసేవకి అన్నారు. ఇక్కడ మీకు 100 వరహాల పువ్వును ఐడియా ఉందండి. ఇట్లా గుత్తిగా ఉంటుంది, చిన్న కాడ ఉంటుంది, రెడ్ పువ్వు. గురుకులంలో స్వామివారు ఆ పువ్వు యొక్క కాడ తీస్తే దాని వెనక ఒక తేనె వస్తుంది మకరంతో. మీరు అది ఈ జనరేషన్ దాన్ని పాటిస్తున్నారో లేదా నాకు తెలియదు, కానీ మేమంతా చిన్నప్పుడు దాన్ని తేనె లాగేవాళ్ళం. ఆ 100 వరహాల పువ్వు ఉంటుంది, గొత్తుగా ఉంటుంది. అది ఒక 2-3 రోజులైనా వాడదు. చెట్లో ఉంటే బాగుంటుంది, ఇప్పేస్తే ఒక రోజే వాడేస్తుంది. దాని వెనక తేనె ఉంటుంది. ఆ పువ్వు తీసి గురుకులంలో ఉన్నప్పుడు ఆయన దాన్ని ఇలా సక్ చేసేవారట. ఆ పువ్వు అంటే అయ్యప్పకి ఎక్కువ ఇష్టం అంటూ ఉంటారు. అది ఆ స్వామివారి యొక్క పురాణంలో ఉన్నాయి, అది ప్రమాణంగా ఉంది. అది మిగతా వాటికి అన్ని పుష్పించిన ప్రతి పుష్పం శ్రీవారి పాదసేవకే కదా. ఏదైనా సరే. ఆహారం అయితే పానకం, అరవణ పాయసం ఆయనకి మహా ఇష్టం, చాలా ఇష్టం. అసలు అక్కడ దొరికేటువంటి వేసుకొని తినచ్చు, మనం డబ్బా ఖాళీ చేసేయచ్చు. అవునండి, ఎక్స్ట్రా షుగర్, మళ్ళీ షుగర్ పేషెంట్ డబ్బా ఖాళీ చేసేస్తాం. చాలా బాగుంటుంది, నిజంగా బాగుంటుంది. ఒక స్పూన్ తీసుకుంటే కదా ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. మళ్ళీ ఆఖరికి ఏం చేసినట్టు చెయ్యిలో పెట్టేట్టు రాకి నాకేస్తాం. అరవై వయసు అంత గొప్పగా ఉంటుంది, అది అంత అద్భుతం. నిజమే. మళ్ళీ వెళ్ళిన వాళ్ళని అడిగి ఎక్స్ట్రా తెచ్చుకుంటాం. ఇంకొకటి చెప్పింది కాబట్టి నేను డబ్బులు ఇస్తాను. ఎవరు డబ్బులు తీసుకోరండి, మీరు కాబట్టి గమనించి చూడండి. ప్రసాదం తీసుకొస్తే నేను డబ్బులు ఇస్తానంటే కూడా ఎవరు తీసుకోరు. అయ్యో తెచ్చి కూడా మేము భాగ్యం ఉంటే ఇస్తారు. ఇక ఆహారం, పుష్పం, వీటి గురించి చెప్పారు. అసలైన స్వామికి ఇష్టమైంది ఏంటి? ఒక భక్తుడి నుంచి స్వామి ఏం కోరుకుంటారు? ఓన్లీ సర్వస్య శరణాగతి. శరణం, శరణనామం చెప్పు, సరెండర్ అయిపో, నేను నిన్ను చూసుకుంటాను. దట్ ఈస్ కాల్ తత్వమసి, తత్వమసి. నువ్వు దేనైతే పొందడానికి రావాలనుకుంటావు అది నీలోనే ఉంది, చూసుకో, నేను నీలోనే ఉన్నాను, అది చూసుకో. సరెండర్, సర్వస్య శరణాగతి. నన్ను నువ్వు శరణాగతి అవ్వు, నీ జీవితాన్ని నేను మార్చేస్తాను అంటున్నాడు అయ్యప్ప. నీ జీవితం మార్చుకోవాలి. ఎదర్ యూ వాంట్స్ టు చెరిష్ యువర్ లైఫ్, అబ్యూజ్ యువర్ లైఫ్, దట్ ఈస్ ఆన్ యువర్ హ్యాండ్. ఎన్నిసార్లు మాల వేసుకోవాలని లెక్క ఉంటుందండి? ఇలా మంచి ప్రశ్న అండి ఇది. ఎన్నిసార్లు మాల వేసుకోవాలి, ఎన్నిసార్లు వేసుకోవాలి కానీ ఇప్పుడు మీరు వెళ్ళి భోజనం చేస్తారా? ఫస్ట్ ఏం చేస్తారు? దేంతో తింటారు? పచ్చడి, తర్వాత కర్రీస్, కూర, పప్పు, చారు, పెరుగు. ఒక పచ్చడి అని తినేటప్పుడు ఒక ముద్ద తీసుకొని తింటారు కదా. ఎన్ని మెతుకులు ఉంటాయి అందులో? కర్రీస్లో, రసంలో, సాంబార్లో, పప్పులో, మజ్జిగలో. ఒక్క తినేలోపు ఎన్ని తింటారు? ఎన్ని మెతుకులు తింటారు? తినే తిండికి లెక్క లేదు. గంట తర్వాత బాత్రూంలో పోయి వదిలే ఆ మాలిన్యానికి లెక్క లేకుండా తింటున్నాము. అనుగ్రహించే దేవుడికి లెక్క ఉందా? అందుకే నన్ను కలవు నామస్మరణాత్ అన్నది. డిఎన్ఏ మొత్తం శరణమయ్యప్ప, 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 శరణమయ్యప్ప. అందుకే శరణముళ్ళంటే మరణము లేదు, అయ్యప్ప నామం తారక మంత్రం. ఎన్నిసారి వీలుంటే అన్నిసార్లు చేయండి. తిండికి లెక్క లేదు, పూజకు లెక్క ఉంటుందా? ఎన్నిసార్లు వేసుకోవాలి? 1, 3, 5 ఇలా అవన్నీ ఏం లేదు. 18 అలా లేదు. పుట్టినందుకు ఒక్కసారైనా రమ్మన్నారు, అలా రండి. స్వామి, ఒక ప్రశ్న. ఎవరో తెలియని వారు గతించారు, వారి శవం ఎదురొస్తే గనక మాలలో ఉన్న వాళ్ళకి వెంటనే వెళ్ళి స్నానం ఆచరించాలి. ఇప్పుడు మీరు మీ సుమన్ టీవీకి మీ కెమెరామెన్ ఉద్యోగంలో వస్తున్నాడు, ఆఫ్ ద రోడ్ వచ్చేసాడు. ఇతను ఇంటికి వెళ్ళాలంటే 10 కిలోమీటర్ అవుతుంది, ఆఫీస్ వెళ్ళాలి. ఒకవేళ రాకపోతుందంటే గీతాంజలి గారు వాడికి ఆబ్సెంట్ వేసేస్తాడు. పరిస్థితి ఏంటి? తప్పక వెళ్ళాల్సిందే. ఇక అతని వృత్తి ఏమవుతుంది? ప్రాబ్లమే కదా. ఆబ్సెంట్ అయితే ఒక రోజు పోతున్నట్టు. అతను దీక్ష అతని కోసమా మీకోసమా? ఆయన కోసమే. కాబట్టి అతను దాన్ని చూసాడు, అయిపోయింది. ఆఫీస్కి వెళ్ళగానే కాలు చేతులు కడుక్కొని బస్సు చల్లేసుకొని పెట్టేసుకో. ఆహారం తినద్దు. ఇంకా డ్యూటీ అయిన తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేసిన తర్వాత ఆహారం తినండి. ఇక్కడ ఇదొకటి. తర్వాత ఒక డాక్టర్ ఉన్నారండి, డ్యూటీ డాక్టర్. యాక్సిడెంట్ కేసెస్ అంతా వస్తుంటుంది. దాన్ని నోటీస్ చేసి పంచనామా చేసేది కూడా ఒక పోలీస్ స్వామి.
ఆయన దీక్షలో ఉన్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన దీక్షలో ఉన్నారు, ఈయన దీక్షలో ఉన్నారు. అంబులెన్స్ ఎక్కిచ్చే ఆ డ్రైవర్ దీక్షలో ఉన్నాడు, ఆ స్ట్రక్చర్ మోసేవాడు కూడా దీక్షలో ఉన్నాడు. అప్పుడు పరిస్థితి చెప్పండి, వాళ్ళ వృత్తి అనేది, వృత్తికి దీక్షకు సంబంధం లేదు. మీ దీక్ష మీది, వృత్తి మీరు ఖచ్చితంగా చేయాలి. మీరు త్వరగా స్పందించకపోతే ఆ ప్రాణం పోతుంది. ఒకవేళ అదే సమయంలో ప్రాణం పోయిన కేసులు కూడా ఉన్నాయి. మర్మాంగాలన్నీ కూడా తుడుస్తారు, రక్తం అంతా తీసి అన్ని చేస్తారు. అక్కడ సిగ్గు బిడియం లేదు, ప్రాణం పోయడం మాత్రమే అక్కడ లక్ష్యం. అలాంటి పని అంతా చేస్తుంటారు. మీ యొక్క వృత్తి వేరు, దీక్ష వేరండి. దీక్ష మీ యొక్క వ్యక్తిగతం, వృత్తి మీ కుటుంబాని కోసం. భార్య పిల్లలు సుఖంగా 3 పూట్ల తినాలంటే ఆ వృత్తిని చేసుకోక తప్పదు. అదేవిధంగా రానున్న 9వ తారీఖున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి తిరుపతి ఏడుకొండల స్వామి వారి యొక్క సన్నిధానం ఉన్నటువంటి తిరుపతి కింద తిరుపతిలో జీవలింగేశ్వర స్వామి వారి సన్నిధానం 300 రోజులు వాటర్ ఫాల్స్ పడుతున్నటువంటి ఆ యొక్క సన్నిధానంలో అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి 2016 నవంబర్ 9వ తారీఖున సమాజానికి అంకితం ఇచ్చారు. అందులో గణపతి, కుమారస్వామి, అయ్యనారపు శాస్త్ర, కాలశాస్త్ర, వీరశాస్త్ర, కిరాత శాస్త్ర, క్షిప్రు శాస్త్ర, భూశాస్త్ర, ఆకాశ శాస్త్ర, కళ్యాణ వరద శాస్త్ర, జగన్మోహన సుందర శాస్త్ర, కళ్యాణ వరద శాస్త్ర, పూర్ణా పుష్కల మహాశాస్త్ర, సంతానదాయక గోత్రశాస్త్ర, కిరాత శాస్త్ర, జ్ఞానశాస్త్ర, శిల్పశాస్త్ర, యోగశాస్త్ర, విశ్వశాస్త్ర, జీవశాస్త్రగా అపూర్వ శాస్త్ర, అజారుణ శాస్త్ర, జగన్మోహన సుందర శాస్త్ర అనే 18 అవతారాలతో కూడి ఉన్నటువంటి దేవాలయం బస్టాండ్ నుండి, రైల్వే స్టేషన్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. గురుస్వామి గారు దాన్ని అంకితం ఇచ్చారు సమాజానికి. రానున్న 9వ తారీఖున 9వ వార్షికోత్సవం పూర్ణా పుష్కల స్వామి వారికి, మహాశాస్త్ర వారికి కళ్యాణోత్సవం ఉంది. ఆ రోజునండి ప్రత్యేకించి సుమన్ టీవీ ద్వారా మీ అందరికీ ఒక వెల్కమ్ చెప్తున్నాను. సుమన్ టీవీ యాజమాన్యం కూడా దీన్ని గుర్తించి చక్కగా ఈ కార్యక్రమాన్ని 10 మందికి తెలిపే మార్గాన్ని చేయండి. చాలా అద్భుతంగా ఇది అందరికీ ఆహ్వానం. ఆ రోజు నుండి 8వ తారీఖున నవంబర్ నుండి జనవరి 14 వరకు తిరుపతి మీదుగా వచ్చే ప్రతి భక్తులకి ఇది ఆహ్వానం. మన దేవాలయానికి దర్శనానికి రండి. వచ్చి 12 నుంచి 2:30 వరకు భిక్ష ఉంటుంది. చక్కగా ఆకలి ముందే మాకు చెప్పారంటే మీకోసం కూడా ప్రిపేర్ చేసి పెడతాము, లేదా రెగ్యులర్గా మనం ప్రిపేర్ చేసి పెడతాం. కొంతమందికి మీరు వస్తున్నారంటే మీకోసం ప్రిపేర్ చేసి పెడతాం. వచ్చి దర్శనం చేసుకోండి, భిక్ష చేసుకోండి. అన్నదానం అయ్యేంత వరకు కూడా గుడి తెరిచే ఉంటుంది 2:30 వరకు. దాని తర్వాత కొంచెం బ్రేక్కి వెళ్ళి పూజారి గారు పోయి స్నానం చేసి రావాలి కాబట్టి కొంచెం బ్రేక్ ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోండి. చాలా సంతోషం, చాలా విలువైన సమయం మీది మా కోసం కేటాయించారు. నొప్పించుంటే క్షమించండి, ఎందుకంటే ఇవి అందరికీ సర్వసాధారణంగా వచ్చేటువంటి సందేహం. ఇందులో నొప్పించడానికి ఏం లేదు. మీరు ఇంకా ట్యూన్ అవుతున్నారు, మాలాంటి వాళ్ళ దగ్గర మమ్మల్ని కూడా ఎక్కువ ట్యూన్ చేస్తున్నారు అని అనుకుంటారు. ఇంత డెప్త్గా మీరు అడగడం కూడా ఇదంతా మేడం గారు లేదా నేను ఈ టీమ్ ఆఫ్ పీపుల్ ప్రయత్నం చేస్తున్నారు అనుకోకండి. మీ యొక్క ప్రశ్ననే ఆవిడ నా ద్వారా అడిగిస్తున్నారు. నాకు తెలిసినంతలో మా గురుగారికి నేర్పించిన పరిధిలో నేను మీకు చెప్పాను. మీరు కూడా మీ గురువుగారితో కూర్చొని విశ్లేషించి ఇది కరెక్టా కాదా అని తెలుసుకొని చేయండి. నేను చెప్పింది కరెక్ట్ అనట్లేదు, నేను చెప్పిన దాంట్లో కూడా అర్థాలు ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోండి అన్నాను. ఏదైనా ధర్మం కాపాడాలి, తెలియాలి అసలు స్వామి గురించి. స్వామి ఏ ఉద్దేశంతో ఇలా మాల వేయమన్నారు అనేది ముందు అందరికీ అర్థం కావాలి. అందరి తాపత్రయం కూడా. అందులో భాగంగా మీరు చెప్పే విషయాలు మాలాంటి వాళ్ళకి ఎంతో స్ఫూర్తిదాయకంగాను మార్గనిర్దేశకంగా. ఏం చెప్పారు? శంకరులే చెప్పారు కదా, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలత్వం అన్నారు. కాబట్టి సుమన్ టీవీ చేసే ఈ సత్సంగ కార్యక్రమంలో చాలా అద్భుతం. అతి త్వరలో మనందరం కూడా ఒక డిబేట్లో కూడా కూర్చుందాం. సుమన్ టీవీకి అదొక పెద్ద ఒక ప్లాట్ఫామ్ ఇది డిబేట్ అనేది. మాల వేసుకున్న వాళ్ళు కానీ, అమ్మస్వాములు కానీ, మీలో ఉన్న ప్రశ్నలు మేము గురుగారితో స్వయంగా కలిసి మాట్లాడాలి అనుకొని మీరు కామెంట్స్ పెడితే మేడం గారు తప్పకుండా ఒక డేట్ ఏర్పాటు చేసి డిబేట్ కూడా సుమన్ టీవీలోనే కూర్చుందాం. చాలా సంతోషం. స్వామి శరణం. శరణమయ్యప్ప అమ్మ.